పెసరపప్పు వెజిటబుల్ సాలడ్. పెసరపప్పు వెజిటబుల్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. నానబెట్టిన పెసరపప్పు, పచ్చి మామిడి, క్యారెట్, కీరా, దానిమ్మ గింజలు, ధనియాల పొడి, ఉప్పు, మిరియాలు, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనము ఫస్ట్ ఏం చేయాలంటే, ఇది సాలడ్ కాబట్టి మామూలుగా పెసరపప్పుని నానబెట్టిన తర్వాత డైరెక్ట్గా మనం ఉపయోగించేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం అంత హీట్ చేస్తున్నాను, అంటే కొద్దిగా ఒక్క బాయిల్ ఇచ్చేసేసి అప్పుడు మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. కొద్దిగా వామ్ సాలడ్ లాగా ఉంటుంది అనమాట. అప్పటికప్పుడు తింటే కనుక వామ్గా ఉంటుంది, లేకపోతే కొంచెంసేపు అయిన తర్వాత మామూలుగా నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది, రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఏం చేద్దామంటే కొంచెం అంతా పెసరపప్పుని చక్కగా బాయిల్ చేద్దాం. సో కొంచెం అంతా వాటర్ యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయలేదు, కొంచెమే వాటర్ యాడ్ చేస్తున్నాను. జస్ట్ కొంచెం అంతా దీన్ని ఒక బాయిల్ వచ్చే వరకు కుక్ చేద్దాము. చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఆ టేస్ట్ కూడా మారుతుంది. పచ్చిది ఉపయోగిస్తే ఈ సలాడ్లో డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, కొంచెం బాయిల్ అయిన తర్వాత ఉపయోగించితే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనము సలాడ్ డ్రెస్సింగ్ అనేది రెడీ చేసుకుందాము. సో దీంట్లో మనము ఫస్ట్ చేయవలసింది కొంచెం అంతా మిరియాల్ని ఫస్ట్ ఇందులో యాడ్ చేసేసుకుని ఒక ఎంటీ బౌల్ రెడీ చేశాను. సో ఫస్ట్ ఇక్కడ ఎంటీ బౌల్ అక్కడ పెడుతున్నాను. మిరియాల్ని కొంచెము మనము మెత్తగా, మిరియాల పొడి ఉంటే ఓకే, మిరియాల పొడి లేనప్పుడు మనం మిరియాల్ని కొద్దిగా దంచేసుకుందాము. సో మిరియాల పొడి దంచి వేసుకుంటే, అప్పటికప్పుడు మిరియాల పొడి దంచి వేసుకుంటే సలాడ్ ఎప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. తర్వాత పూర్తి పౌడర్ లాగా ఉండదు కదా, కొంచెం మనము దాన్ని నలిపినప్పుడు కొంచెం పెద్ద పెద్ద చంక్స్ లాగా ఉంటాయి అన్నమాట. అంటే మరీ పౌడర్ లాగా కాకుండా కొంచెం పెద్ద చంక్స్ లాగా ఉంటుంది. అది చాలా డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది అనమాట. అంటే సడన్గా మనకి ఆ మిరియాల ఫ్లేవరు బాగా తెలుస్తుంది. సో ఫ్రెష్ ఆల్వేస్ రికమెండెడ్, లేకపోతే పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మిరియాల పొడి, తర్వాత కొంచెం అంత ధనియాల పొడి, తర్వాత ఉప్పు, తర్వాత ఆలివ్ ఆయిల్. ఇది నేను ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను, కొంచెం గ్రీనిష్ కలర్లో ఉంటుందన్నమాట ఆలివ్ ఆయిల్. సో చక్కగా నిమ్మరసం, దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకోవటమే. సో నిమ్మరసము, ఆలివ్ ఆయిల్, మిరియాలు, కొంచెం అంత ధనియాల పొడి, ఉప్పు, ఇది చక్కగా, ఇది డ్రెస్సింగ్ అనమాట మనకి. ఇది టేస్ట్ ఇస్తుంది ఈ సలాడ్కి. సో దీన్ని ఫస్ట్ చక్కగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇలాంటి డ్రెస్సింగ్ మనము రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. సో ఎవ్రీడే మనము సలాడ్స్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే కొంచెం అంత, అంటే ఇది రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 డేస్కి 3 డేస్కి ఒకసారి మనము రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కనుక కొంచెం 1-2 స్పూన్స్ మనం ఏ సలాడ్ చేసుకున్నా కానీ అందులో డ్రెస్సింగ్ లాగా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఎక్సలెంట్గా ఉంటుంది. సో కొంచెం అంత ఆలివ్ ఆయిల్ కూడా డైరెక్ట్గా తీసుకుంటాం కాబట్టి అది గుడ్ ఫ్యాట్ కాబట్టి డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనము ఇంగ్రీడియంట్స్ 1 by 1 అన్నీ ఒక దాంట్లో వేసుకుని మిక్స్ చేసుకుందాం. ఇక్కడ కీరా, హాఫ్ కీరా తీసుకున్నాను. అది కూడా ముక్కలు నేను అంటే విత్ స్కిన్ తీసుకుంటున్నాను ఇది. సో సలాడ్ ఇది మనకి ఇంకా చక్కగా ఉండాలి కాబట్టి విత్ స్కిన్ తీసుకుంటున్నాను, విత్ సీడ్స్ తీసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ సన్న స్ట్రిప్స్ లాగా చేసుకుని దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. సో కీరాలో బోల్డ్ అంత వాటర్ ఉంటుంది,
అట్ ద సేమ్ టైం బోల్డ్ అంత ఫైబర్ ఉంటుంది. సలాడ్ అనేది మస్ట్గా తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు, ప్రతిరోజు ప్రతి పూట. అంటే కొంచెం బ్రేక్ఫాస్ట్లో కొంచెం సలాడ్, లంచ్లో కొంచెం సలాడ్, అలాగే డిన్నర్లో కూడా కొంచెం సలాడ్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకి ఎక్స్ట్రా ఫైబర్ ఏదైతే అవసరమో, ఫైబర్ తినండి అంటాం కదా, వేరే ప్రోడక్ట్స్ ఏమీ అవసరం లేకుండా న్యాచురల్గా మీకు ఫైబర్ అనేది వచ్చేస్తుంది. తర్వాత డైజెషన్ అనేది చక్కగా ఉంటుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా. సో పచ్చిది పడని వాళ్ళు బాయిల్ చేసుకుని తీసుకోవచ్చు అనమాట. సో ఇన్ని ముక్కలు సరిపోతుంది మనకి, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ దీనికి టాంజినెస్, పులుపు అంటే మనము ఆల్రెడీ ఇక్కడ ఈ డ్రెస్సింగ్లో నిమ్మరసం ఉపయోగించాము, కానీ మనం కొంచెం పచ్చి మామిడి ఉపయోగిస్తే ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది కూడా తొక్క తీయకుండానే ఉపయోగిస్తున్నాను. దీన్ని మనము చక్కగా గ్రేట్ చేసేసుకుందాం. సో ఇది ఒక బాయిల్ వచ్చేసింది కాబట్టి ఇది తీసి చక్కగా దీన్ని మనము వడకట్టేసుకుందాం. సో నెక్స్ట్ ఇది కంప్లీట్ చేసేద్దాము. సో మామిడికాయ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనము దీన్ని క్యారెట్ యాడ్ చేద్దాము. సో అన్ని వెజిటేబుల్స్ ఏవైతే వెజిటేబుల్స్ యాడ్ చేయాలనుకున్నామో అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసేసాం. నెక్స్ట్ చక్కగా బాయిల్ అయినటువంటి పెసరపప్పు ఇందులో యాడ్ చేద్దాం. యాడ్ చేసి మిక్స్ చేసుకుని డ్రెస్సింగ్తో మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసుకుందాం. పెసరపప్పు అంటే వాటర్ లేకుండా తీసుకోవాలి కాబట్టి దీన్ని ఒక జాలీలోకి తీసేసుకుంటున్నాను. దీన్ని మెత్తగా చేయకూడదు, ఆ గ్రెయినీ టెక్స్చర్ అనేది ఉండాలన్నమాట. పప్పు ఆ గ్రెయినీ టెక్స్చర్ ఉండటానికి అనేసి జస్ట్ ఒక్క బాయిల్ ఇస్తే సరిపోతుంది. ఎక్కువ కుక్ చేస్తే మళ్ళీ మెత్తగా అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం నానబెట్టి ఉండిస్తాం కదా, చాలా తొందరగా కుక్ అయిపోతుంది. సో దీన్ని ఆ వాటర్ వచ్చే వరకు ఒక 2 నిమిషాలు ఇక్కడ ఉండిస్తాను. తర్వాత నెక్స్ట్ అన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాము, అంటే మనం కీరా తీసుకున్నాం, క్యారెట్ తీసుకున్నాం, పచ్చి మామిడికాయ తీసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే పొమగ్రనేట్, సో ఒక్క బాయిల్ ఇచ్చినటువంటి పెసరపప్పు, నెక్స్ట్ మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి సలాడ్ డ్రెస్సింగ్. దీన్ని బాగా గట్టిగా తిప్పొద్దు, ఎందుకంటే ఆ టెక్స్చర్ అనేది అట్లాగే రీటైన్ అయి ఉండాలన్నమాట. జస్ట్ ఇలా టాస్ చేస్తే సరిపోతుంది. టాస్ చేస్తే చూడటానికి బాగుంటుంది, చక్కగా మిక్స్ అవుతుంది, ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎక్కడా పోకుండా చక్కగా ఉంటుంది. సో వెజిటేబుల్ ఉంది ఇందులో, అలాగే ఫ్రూట్ ఉంది, ఒక ఫ్రూట్ ఉంది, పొమగ్రానేట్ యూజ్ చేసాము, తర్వాత వెజిటేబుల్స్ యూజ్ చేసాము, పచ్చి మామిడికాయ, తర్వాత కీర, సో క్యారెట్ కూడా యూజ్ చేసాము, సో పప్పు యూజ్ చేసాము. మంచి ప్రోటీను, మంచి ఫైబరు, మంచి క్యాలరీస్, అంటే ఎక్కువ క్యాలరీస్ కాదు, ఆ పప్పులో ఏం క్యాలరీస్ ఉన్నాయి అయ్యే మనకి ఎక్కువ క్యాలరీ కంటెంట్ అనమాట. మిగిలినవన్నీ చాలా తక్కువ క్యాలరీస్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు. ఇది ఒక మీల్ రీప్లేస్మెంట్గా తీసుకోవచ్చు వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది ఒక సైడ్ డిష్ లాగా కానీ, లేకపోతే ఒక స్నాక్ లాగా కానీ, మిడ్ మార్నింగ్ లేకుంటే ఈవినింగ్, ఎర్లీ ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు, లేకుంటే బెడ్ టైమ్ స్నాక్ లాగా కూడా దీన్ని తీసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ అలాంటివి ఉన్నవాళ్ళు ఇది డెఫినెట్గా తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ కొంచెం తగ్గుతుందన్నమాట. సర్వ్ చేసేసుకుందాము. చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ఫుల్గా ఉండేది. సో టేస్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. పెసరపప్పు వెజిటబుల్ సలాడ్ రెడీ అయిపోయింది. పెసరపప్పు గురించి మరికొన్ని విశేషాలు మరొకసారి మీకోసం. పెసరపప్పులో ఫోలేట్, ఐరన్ అధికంగా ఉండటం వల్ల పిండ అభివృద్ధికి, రక్తహీనత నివారణకు ఉపయోగపడుతుంది.
పేగు సమస్యలు కూడా తక్కువగా ఉంటాయి. పెసరపప్పులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల పేగులు శుభ్రపడి జీవన విధానం మెరుగవుతుంది. ఇది లివర్కు సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన విరేచనానికి సహకరిస్తుంది. పెసరపప్పు మొటిమలు, మచ్చలు, ముడతలకు మంచి పరిష్కారము. పెసరపప్పు పొడిని పాలు, తేనెతో కలిపి ముఖానికి మాస్క్గా వాడితే చర్మం సున్నితంగా మారుతుంది. పెసరపప్పు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం కావడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఫైబర్ ఉండటం వల్ల షుగర్ శోషణను మందగించగలదు.